వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేను ఈరోజు చూపించబోయేది స్నాక్ ఐటమ్ అండి. అదే ఆలూతో బోండా వేసి చూపిస్తున్నాను. ఆలూ బోండా చాలా ఫేమస్ అండి అనంతపూర్ జిల్లాలో, రాయలసీమ ప్రాంతం అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే. ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం దీన్ని ఎప్పుడు వదిలిపెట్టరండి. నాకైతే స్నాక్ ఐటెంలో ఎక్కువగా ఇష్టపడేదే నేను ఆలూ బోండా అండి. నిజంగా అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా చేయించుకొని తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఆనియను, 10 పచ్చిమిర్చి, 1 కప్ కొత్తిమీర, కొద్ది కరివేపాకు తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నది 1/2 కేజీ ఆలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను, 2 విజిల్స్ పెట్టి. అది రుబ్బుకోవడానికి పచ్చిమిర్చిను అలాగా కొత్తిమీర రుబ్బి పెట్టుకోనండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1.5 గరిట ఆయిల్ వేసి అందులో ఆవాలు, మినపప్పు వేసి వేగాక కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోనండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది చూడండి, అది ఇందులో వేయండి. ఇది వేసాక బాగా వేగనివ్వండి. 10 మినిట్స్ వేగాక ఆలుని ఇలాగా మెదిపి పెట్టుకొని ఇందులో వేసుకోనండి ఫ్రెండ్స్. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. బాగా వేగనివ్వండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది ఈ ఆలు మిశ్రమం. తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోనండి. ఆలు కర్రీ అయితే మనకు సిద్ధమైపోయింది. ఇప్పుడు నేను ఈ ఆలు కర్రీని ఇట్లా బాల్స్లా, చిన్న చిన్న బాల్స్లా, నేను చూపిస్తున్న బాల్స్లా ఇలా చేసుకోనండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే 6 చేసి పక్క పెట్టాను. నేను మెజర్మెంట్ కప్పుతో 1 కప్ తీసుకొని శనగపిండి, కొద్దిగా సాల్ట్ వేసాను, బేకింగ్ సోడా వేస్తున్నానండి. అలాగే తగినంత సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా ఎక్కువ వేయకండి. ఇలా వేసాక లూజ్గా, ఎలా అంటే మనము బూందీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ సిద్ధమైపోయింది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆలు వేసి అందులో ఇలాగ పిండి మిశ్రమం వేసి ఇలా వేయాలండి. నేను చూపిస్తున్న విధంగా వేయండి. సిమ్లో పెట్టుకొని వేయించండి ఫ్రెండ్స్, లోపల వరకు వేగిపోతుంది. నిజంగా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఇలాగా నా స్టైల్లో నేను చూపించిన విధంగా ఆలు బోండాలు చేసుకోనండి ఫ్రెండ్స్. మీ ఇంటిల్ల పాదికి నచ్చుతుంది, నన్ను నమ్మండి. అంత బాగుంటాయి మరి ఇవి. నాకైతే చాలా ఇష్టం అండి, మా పిల్లలకు కానీ మాకు కానీ అంత బాగుంటాయి. మీరు తప్పక ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.